ఫోన్ చూడడానికి బాగుంది, నా ఫోన్ కూడా ఇంత బాగాలేదు. హలో 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 అన్న అన్న కొంచెం నా మాట విన్నా కొంచెం ప్లీజ్ నా ఫోన్ కట్ చేయకన్నా ప్లీజ్ 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 అన్న. ఆ ఫోన్ మా అమ్మ చాలా చివరి రోజు బ్రో ప్లీజ్ అది చివరి రోజు గిఫ్ట్ ఇచ్చింది బర్త్డే మా చెల్లెలకి. సో అదే గిఫ్ట్గా ఉంది మా చెల్లెలకి. చాలా ఇంపార్టెంట్ ఫోను. అలానా, నువ్వు ఎక్కడున్నావు? నేను ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చాను. నువ్వు ఎక్కడున్నావు అన్నా? ఇంటికాడనే ఉన్నాను. ఎక్కడున్నావు చెప్పు. ఇక్కడే విల్లా బ్యాక్ సైడ్ గల్లీలో ఉన్నా. ఈ లొకేషన్ ఈ నెంబర్కి నాకు లొకేషన్ షేర్ చేయను. నేను వస్తున్నాను, షేర్ చేయను. పెడతాను కానీ మీ ఫోన్ నెంబర్ చెప్పండి. పెట్టిన చూసుకోండి. ఎంత అన్న? 400 బ్రో. ఓకే అన్న. హలో బ్రో, నేను లొకేషన్కి వచ్చేసిన. ఎక్కడ ఉన్నావు బ్రో? నువ్వు దగ్గరలోనే వచ్చేసినాను. ఎక్కడ ఉన్నావు? విల్లా బ్యాక్ సైడే ఉన్నారండి. రండి. ఫోన్ దొరికినా సిమ్ కార్డ్ తీసేసుకుంది. కానీ నువ్వు ఫోన్ ఎత్తినావు అప్పుడు నాకు ఇదేంటి, యాక్చువల్గా మా అమ్మ చనిపోయి 6-7 months అవుతుంది. సో మా చెల్లెలు డిప్రెషన్లో ఉంది. డిప్రెషన్ ఉంటే ఆ ఫోన్ ఎట్లా పెట్టేసింది, ఎక్కడ పెట్టేసింది కూడా అర్థమవుతలేదు. సో ఆ సమయంలో నువ్వు 10, 12, 15 times కాల్ చేసినా ఎవరు లిఫ్ట్ చేస్తలే. అటెండ్ చేసినా యాక్చువల్గా మా చెల్లెలు హాస్పిటల్లో ఉంది. అందుకే నేను ఇంటికి పోయినప్పుడు ఇట్లా పోతే డబ్బులు తీసుకోవడానికి పోయినా, డబ్బులు లేకుంటే అప్పుడే నాకు ఫోన్ గుర్తుకు వచ్చింది. ఫోన్ లేదు, ఏం లేదు. సో లేదని నేను చేసిన అంత నేను గుర్తు ఫోన్ 15-10 times కాల్ చేసిన. ఎవరైతే తెలియదు ఇచ్చిన ఫోన్పే చెప్తాను. ఉంచుకోండి, పర్లేదు. మీ చెల్లెలు ఇప్పుడే హాస్పిటల్లో ఉందంటున్నారు కదా, మీకు అవసరం ఉంది ఇప్పుడు, ఉంచుకోండి. మన అవసరం అంటే అందుబాటులో ఉంటారు. యాక్చువల్గా మా డాడీ చనిపోయి 5 years అవుతుంది. ఈ కాలంలో కూడా అంత మంచి మనుషులు ఉన్నారా?